జర్నలిస్ట్ నవత, వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. యుద్ధం వచ్చినా చమురు ధరలు పెరిగినా భారత్ కి నో టెన్షన్. మీరు వింటుంది నిజం. మన గడ్డపైనే 30 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ దాచుకోబోతుంది యుఏఈ. అత్యవసరమైతే వాడే హక్కు మనకే. ఇది నవ భారత దౌత్య సత్తా. ప్రధాని మోదీ గారు యుఏఈ పర్యటన ముగించుకున్న వెంటనే ఒక అద్భుతమైన ఒప్పందం కుదిరింది. అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ భారతదేశానికి చెందిన స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లో దాదాపు 30 మిలియన్ బ్యారెల్స్ ముడి చమురుని నిల్వ చేయడానికి సిద్ధమైంది. ఈ ఒప్పందం చాలా స్పష్టంగా మన దేశానికి ఎంతో లాభదాయకంగా ఉంది. చమురు నిల్వ చేయడానికి అయ్యే మొత్తం ఖర్చును యుఏఈ భరిస్తుంది. చమురుపై హక్కులు వారివే అయినప్పటికీ ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే మాత్రం మొదట ఆ చమురును వాడుకునే అవకాశం భారత్కే ఉంటుంది. భారతీయ పన్ను చెల్లింపుదారులపై ఒక్క రూపాయి కూడా భారం పడదు. మౌలిక వసతుల ఖర్చు కూడా లేదు. అంతర్జాతీయంగా చమురు సరఫరా ఆగిపోయినా మనకు తక్షణ ఇంధన భద్రత లభిస్తుంది. దీంతో పాటు వ్యూహాత్మక గ్యాస్ నిల్వలు మరియు దీర్ఘకాలిక ఎల్పీజీ సరఫరాలపై కూడా కీలక అడుగులు పడ్డాయి. ఈ ఒప్పందం భారత్ కి ఎందుకు అంత కీలకమైంది అనుకుంటున్నారా? 30 మిలియన్ బ్యారెల్స్ చమురు అంటే భారతదేశం యొక్క 5 నుంచి 6 రోజుల మొత్తం వినియోగంతో సమానం. యుద్ధం, హార్మోజ్ జలసంధి దిగ్బంధనం లేదా ఒపెక్ సంక్షోభం లాంటి అత్యవసర సమయాల్లో భారత్ ట్యాంకర్ల కోసం వెతకాల్సిన పని లేదు. మన సొంత గడ్డపై సిద్ధంగా ఉన్న నిల్వలను నేరుగా వాడుకోవచ్చు. గల్ఫ్ దేశాల నుంచి చమురు ఎగుమతి చేసే మార్గాల్లో దశాబ్దాలుగా ఉన్న భద్రతా నష్టాలను అబుదాబి దీని ద్వారా అధిగమిస్తుంది. ఆ చమురును భద్రంగా దాచినందుకు భారత్ కి ప్రయోజనం దక్కుతుంది. ప్రపంచమంతా మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలను చూసి ఆందోళన చెందుతుంటే భారత్ మాత్రం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా తన ఇంధన భద్రతను మరియు ఆదాయాన్ని సుస్థిరం చేసుకుంది. ఇది దాతృత్వం కాదు, అత్యంత పక్కాగా వ్యూహాత్మకంగా సాగిన చమురు దౌత్యం. యుఏఈ తన రిస్క్ ను తగ్గించుకుంటే భారత్ వేరొకరి ఖర్చుతో తన బలాన్ని పెంచుకుంది. దశాబ్దాల చర్చలు సాధించలేని వ్యూహాత్మక లోతును ప్రధాని మోదీ గారి ఈ పర్యటన సాధించి చూపించింది. భవిష్యత్తులో ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం వచ్చినా భారత్ ఇబ్బంది పడదు. ఎందుకంటే ఆ నిల్వల తాళాలు ఇప్పటికే మన చేతిలో ఉన్నాయి కాబట్టి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.